గౌరవనీయులు మన మేయర్ గారి తరపున మరియు అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మన యాన్యువల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ గడిచిన సంవత్సర కాలంలో 2023లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, మంచి పథకాలతో మనం ప్రజలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి సేవలు కూడా అందించగలిగాము. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కార్పొరేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నింది, రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు బడ్జెట్ సమావేశం కూడా సిద్ధం చేసుకునే టైం కూడా వచ్చింది. బడ్జెట్ని కూడా స్టాండింగ్ కమిటీకి ఈరోజు ఐ థింక్ లాస్ట్ టైం కూడా సమర్పించడం జరిగింది. సో ఆ అంశాలన్నింటినీ గురించి కూడా ఈరోజు మన గౌరవనీయులైన మేయర్ గారు అందరికీ కూడా వివరించనున్నారు. సో ముందుగా మన మేయర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ మేయర్లకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మేయర్ టు కైండ్లీ అడ్రస్ ద ప్రెస్ రిగార్డింగ్ 2023 and 2024 ఆఫ్ కార్పొరేషన్. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఇప్పటివరకు మనము ఈ 2023 సంవత్సరం ఏ విధంగా మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నామో దాని గురించి ఇక్కడ ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. స్టార్టింగ్ 23 జనవరి నుంచి ఇప్పుడు 20 డిసెంబర్ వరకు కూడా మనము ఏవైతే అభివృద్ధి పనులు చేశామో జీవీఎంసీ నుంచి అదంతా కూడా ఇప్పుడు వివరించడం జరుగుతూ ఉంది. ముందుగా సోదరిమణులారా, మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ అలాగే 2024 నూతన సంవత్సరంలో ఆహ్వానం పలుకుతున్న సందర్భంగా మీ అందరికీ ముందస్తు హృదయపూర్వక నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్డు కార్పొరేటర్స్తో కలిసి విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ నగర ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. 2023 సంవత్సరంలో సాధించిన ప్రగతిని, లక్ష్యాలు మననం చేసుకుంటూ లోపాలను సవరించుకుంటూ 2024లో మరింత నూతన ఉత్సాహంతో విశాఖ నగర సమగ్ర ప్రగతిని నిర్దేశించుకొని లక్ష్య సాధనకు సమిష్టి కృషి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే మనము విశాఖపట్నంలో జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది. గతంలో మనము 2022లో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు మనం సాధించడం జరిగింది. ఇయర్ చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకోవడం జరిగింది. అందులో ఇంజనీరింగ్ విభాగానికి వచ్చినట్లయితే మనము గతంలో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మనము చేసినన్ని వర్క్స్ కానీ అభివృద్ధి కానీ గతంలో ఎక్కడ కూడా చేయలేదు. అంత విధంగా ప్రతి వార్డుని కూడా అభివృద్ధి చేస్తూ మనము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి వార్డులో కూడా రోడ్స్, అలాగే డ్రైన్స్, ఇవన్నీ వీటితో పాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ పార్క్స్ అన్నీ కూడా థీమ్ పార్క్స్, ఇలా మొత్తం టోటల్గా 98 వార్డ్స్లో కూడా సుమారుగా 144 పార్క్స్ మనము అభివృద్ధి చేయడం జరిగింది. కొన్ని రినోవేషన్ వర్క్స్, అలాగే కొన్ని కొత్తగా కూడా ఆ వార్డుకు సంబంధించి కొత్తగా పార్కులు కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే చాలా 15th ఫైనాన్స్ కమిషన్లో భాగంగా మనం రోడ్స్ని చాలా వరకు అభివృద్ధి చేశాము. ముఖ్యంగా ప్రతి వార్డు
చూసినట్లయితే మీ అందరూ రోడ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. గతంలో ఎక్కడ కూడా లేదు. మీరు గతంలో చూస్తుంటారు గిరి ప్రదక్షిణ రోడ్డు కూడా మనము ఈ కౌన్సిల్లో ఈ 2022-23 సంవత్సరంలో మనము అటువంటి రోడ్డును కూడా మనం డెవలప్మెంట్ చేశాము. అలాగే ఎప్పటి నుంచో ఉన్న జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న ఏదైతే రోడ్డు కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రోడ్డు వైండనింగ్కి ఎవరు కూడా చేయలేదు, చాలా పార్టీలు వచ్చాయి. కానీ అది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల సలహాలతో ఈరోజు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో మనము జగదంబ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ వైండనింగ్ అలాగే డ్రైన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు చాలా గొప్ప విషయం ఏంటంటే అడవివరం గోసాల నుంచి అడవివరం వరకు ఉండే రోడ్డు చాలా పార్టీలు వచ్చాయి గతంలో, వాళ్ళెవ్వరూ కూడా దాన్ని చేయలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇది చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని దీన్ని చేయడము, అక్కడ ప్రజలందరికీ కూడా ఆ సింహాచలం దేవస్థానానికి ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఈ వాహనాలు ఇవన్నీ ఉండడం వల్ల చాలా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మా కౌన్సిల్లో అది కూడా చేయడం అనేది మా అందరు డిప్యూటీ మేయర్స్, ఫ్లోర్ లీడరు, కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అటు రోడ్డు వేయడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా మాత్రం ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. చెప్పినట్లయితే మనము ప్రతి ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్స్ని నిర్వహిస్తాము. అలాగే ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించే విధంగా వాళ్ళకి వాళ్ళు ఆ సమ్మర్ క్యాంప్లో వాళ్ళ టాలెంట్ని చూపించడం జరిగింది. తద్వారా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వినూత్నమైన కార్యక్రమం ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలి, వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. అలాగే మనము విశాఖపట్నం మరియు యుఎస్ఏ ఇండియానా స్టేట్ల గల కార్మెల్ సిటీలను సిస్టర్ సిటీస్గా కొలాబరేషన్లో ముందుకు వెళ్ళుటకు ఈ నగరాల మేయర్ల మధ్య ఒప్పందం చేయబడింది. అలాగే ఈ నగరాల విద్య, వ్యాపార, సంస్కృతి, అభివృద్ధి మొదలగు అంశాలతో సహకరించుకుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మెల్ సిటీ మేయర్ కూడా మిస్టర్ జేమ్స్ బ్రైనార్డ్ ఇటీవల విశాఖపట్నం సందర్శించడం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. అలాగే విశాఖ నగరం 2023 స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానం సాధనే లక్ష్యంగా జీవీఎంసీ కృషి చేస్తుంది. ఈ విషయమై ప్రజా అభిప్రాయ సేకరణ కొరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ హితమైన పరిశుభ్ర నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రముఖులు, సినీ మరియు స్పోర్ట్స్ సెలబ్రిటీల వద్ద నుండి స్ఫూర్తిదాయకమైన సందేశ కార్యక్రమాలు జీవీఎంసీ ఎప్పటికప్పుడు చేపడుతుంది. ఆ సందేశాలను జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ నగర ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రజలందరికీ మరింత మౌలిక సదుపాయాలు అలాగే మెరుగైన సౌకర్యాలు అందించుట కొరకు నిత్యము సంక్షేమ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే విశాఖ నగర అభివృద్ధికి తోడ్పాటును అందించే దిశలో ఎకో వైజాగ్ అభివృద్ధికి ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల నుండి విశాఖ నగరానికి విముక్తిని కలిగించేందుకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకు, కౌన్సిల్ సభ్యులకు, ప్రజా సంఘాలకు, నివాసిత సంక్షేమ సంఘాలకు, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్లకు, సినీ క్రీడా ప్రముఖులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు మరియు ముఖ్యంగా విశాఖ నగరం నిత్యము పరిశుభ్రంగా ఉండేందుకు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న
కార్మికులు సమ్మె చేస్తున్నారు, పారిశుద్ధ్యం కూడా లోపిస్తుంది, ఎక్కడ పట్టాలి చెత్త పోతుంది. కార్మికుల సమ్మె అనేది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటిది జరుగుతున్నటువంటి కార్యక్రమము. అయితే వాళ్ళతో స్టేట్ లెవెల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి నిన్ననే మన గవర్నర్లైన మంత్రివర్యులే దాదాపు 7 గంటల పాటు వారందరితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. కొన్ని కామన్ ఇష్యూస్కి కూడా అరైవ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా పరిగణించి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఆల్సో టు విత్డ్రా దిస్ స్ట్రైక్ అట్ ది ఎర్లియస్ట్. అండ్ అంతేకాకుండా టెంపరీ వర్కర్స్ తోటి వీలైనంత వరకు ఈ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చూస్తున్నాము. అయితే ఈ సమ్మె చేస్తున్న వారు ఈ టెంపరీ వర్కర్స్ కానీ పర్మనెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్క్కి అటెండ్ అవ్వకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా మన దృష్టిలో ఉన్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ అండ్ టు మేక్ దెమ్ విత్డ్రా దేర్ స్ట్రైక్. అండ్ మన సైడ్ నుంచి కూడా మనం చేయగలిగేవన్నీ చేస్తామని చెప్పి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అండి. సో త్వరలో రాబోయే రోజుల్లో త్వరలోనే ఇది విరమించగలరని ఆశిస్తున్నాను. అండ్ పారిశుద్ధ్యం కూడా మునుపటి స్థాయికి వెళ్తుందని ఆశాజనకం వ్యక్తం చేస్తున్నాను. మామూలుగా అయితే కౌన్సిల్లో దాన్ని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అండి, మనకి డాగ్స్ మెనేస్ అదే విధంగా పిగ్స్ మెనేస్ కి సంబంధించి ముఖ్యంగా వీ హావ్ గివెన్ ఓపెన్ గా పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు. వేరేని ఇప్పుడు మనకి ఏంటంటే స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ ని చాలా ఎక్స్టెన్సివ్ గా చేయాలి అనే ఒక యాక్టివిటీని ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకున్న కెపాసిటీల ప్రకారము కేవలం 2 సెంటర్స్ లో మాత్రమే మన ఏబీసీ సర్జరీస్ అనేది చేయగలిగే అవకాశం ఉంది. సో ఇది జోన్కి ఒక ఏబీసీ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి జోన్లో కూడా విజిటింగ్ వెటర్నరీ డాక్టర్స్ మనకి ఏంటంటే దెర్ ఈజ్ స్టాండర్డ్ రేట్. ఒక మేల్ డాగ్కి స్టెరిలైజేషన్ ఆపరేషన్కి, ఫీమేల్ డాగ్కి స్టెరిలైజేషన్ ఆపరేషన్కి ఎంత అనేది నిర్దిష్టమైన రేట్స్ ఉన్నాయి. సో మేము ప్రెస్కి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే సిటీలో ఉన్న వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా ఎంతో కొంత టైం అట్లీస్ట్ సమ్ సర్జరీస్ కనుక కమిట్మెంట్ ఇచ్చినట్లయితే ప్రతి జోన్కి ఒక ఏబీసీ సెంటర్ అండ్ 1 డాగ్ క్యాచింగ్ టీమ్, సో దట్ వీటన్నిటినీ కూడా మాస్ స్కేల్లో సెక్యూర్డ్గా శానిటైజ్డ్గా స్టెరిలైజేషన్ టేకప్ చేయడానికి మేము అడుగులు ముందుకు వేస్తున్నామండి. అండ్ దిస్ ఈస్ అ బిగ్ మెనేస్ అండ్ వీ విల్ ట్యాకిల్ ఇట్ యాజ్ పర్ మనకి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నామ్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటికి అనుసరించే ముందుకు వెళ్ళే దిశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నామండి.